హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్ 2 ఎగ్జామ్ యొక్క సిలబస్ అలాగే తక్కువ టైంలో స్మార్ట్గా ఎలా ప్రిపేర్ అవ్వాలో చూద్దాం. ఎవరైతే ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదో స్టార్ట్ చేసేయండి. ఎందుకంటే కొత్త చైర్మన్, టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్ కూడా నియమితులయ్యారు కదా, సో బోర్డ్ మెంబర్స్ కూడా నియమితులయ్యారు. అందుకే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు స్పీడ్గా వెళ్ళిపోతుందన్నమాట రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది. సో అవన్నీ ఆలోచించకుండా, ఎగ్జామ్ ఎప్పుడు, ఏ డేటు, ఇవన్నీ ఆలోచించకుండా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు కంటిన్యూ చేయండి. అయితే ఫస్ట్ సిలబస్ ఏంటో చూద్దాము. సింపుల్గా అసలు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ యొక్క సిలబస్ ఏంటో చూద్దాము. అయితే ఈ గ్రూప్ 2 ఎగ్జామ్కి 4 పేపర్స్ ఉంటాయన్నమాట. 4 పేపర్స్ ఉంటాయి. అయితే 2 days అవుతాయి మనకి ఎగ్జాము. సో ఫస్ట్ డే వచ్చేసి పేపర్ 1, పేపర్ 2, సో సెకండ్ డే వచ్చేసి పేపర్ 3 అండ్ పేపర్ 4 అనమాట. ఈచ్ పేపర్కి 150 మార్క్స్ ఉంటాయి. 150 మినిట్స్ టైం అనమాట. సో ఇది అందరికీ తెలిసిందే. 4 పేపర్స్ ఉంటాయి. అయితే అదంతా పక్కకు పెడితే అసలు సిలబస్ ఏంటో చూద్దాము. అసలు పేపర్ 1లో ఏముంటుందో ఇవేంటో చూద్దాము. ఫస్ట్ పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ అనమాట. సో ఇందులో అన్నీ ఉంటాయి. ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, తెలంగాణ జియోగ్రఫీ, పాలిటీ, తెలంగాణ పాలసీస్, బేసిక్ ఇంగ్లీష్ 10th స్టాండర్డ్ వరకు ఉంటుంది. అలాగే రీజనింగ్, కరెంట్ అఫైర్స్, ఇలా అన్నీ ఉంటాయన్నమాట. ఇలా జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ అనమాట. 150 మార్క్స్, 150 మినిట్స్ టైం. ఈ పేపర్లో వచ్చేసి 3 పార్ట్స్ ఉంటాయన్నమాట. సో అందులో వచ్చేసి హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, టోటల్ హిస్టరీ అనమాట. సో హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, శాతవాహనుస్ నుంచి స్టార్ట్ చేసే నిజామ్స్ వరకు. ఈ హిస్టరీ ఆఫ్ ఇండియా మోడర్న్ హిస్టరీ, మిడియల్ హిస్టరీ, అలాగే ఏన్షియంట్ హిస్టరీ నుంచి అన్నీ ఉంటాయన్నమాట. హిస్టరీ అంటే ఇండియా, టోటల్ ఇండియన్ హిస్టరీ. నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసి ఇండియన్ పాలిటీ అనమాట. నెక్స్ట్ థర్డ్ సోషల్ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్ ఉంటాయన్నమాట. సోషల్ స్ట్రక్చర్స్, మ్యారేజ్, ఎస్సీ ఎస్టీ క్యాస్ట్, ఇవన్నీ ఇష్యూస్, పబ్లిక్ పాలసీస్, ఇవన్నీ ఇందులో ఉంటాయన్నమాట. ఈచ్ పార్ట్కి 50 మార్క్స్ ఉంటాయి. 50, 50, 50, 150 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి ఎకనామీ ఆఫ్ తెలంగాణ అండ్ ఇండియా, ఎకనామీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ ఉంటుంది. ఇందులో కూడా ఎకనామీలోనే ఇది ఒక పార్ట్ అనమాట. 150 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 4లో ఏంటి అంటే తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అనమాట. ఇందులో 3 పార్ట్స్ ఉంటాయి. 1948 నుంచి 1970, 1971 నుంచి 1990, 1991 నుంచి 2014 అనమాట. నా ఛానల్లో ఈ 2 పార్ట్స్ కంప్లీట్గా ఉన్నాయి. ఈ పార్ట్లో హాఫ్ కంప్లీట్ చేశాను అనమాట. ఇంకో హాఫ్ కూడా కంప్లీట్గా మీతో షేర్ చేసుకుంటాను. ఒకసారి ప్లేలిస్ట్లో చూడండి, తెలంగాణ మూమెంట్ అండ్ ఫార్మేషన్. ఒక వీడియో చూడండి, నచ్చితే కంటిన్యూ చేయండి. 4 పేపర్స్ ఉంటాయన్నమాట. ఈ 4 పేపర్స్ గ్రూప్ 2 యొక్క సిలబస్. ఈ 4 పేపర్స్ టోటల్గా 150 × 4 600 మార్క్స్ అనమాట. 600 మార్క్స్కి మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది ఉంటుంది. తక్కువ టైంలో స్మార్ట్గా ఎక్కువ మార్క్స్ రావడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలో చూద్దాము. 600 మార్క్స్ కదా, 600లో మ్యాక్సిమం మనము ఎక్కువ మార్క్స్ రావడానికి ఈ స్మార్ట్గా ఎలా ప్రిపేర్ అవ్వాలో ఈ వీడియోలో కంప్లీట్గా మీతో షేర్ చేసుకుంటాను. నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. సో స్మార్ట్ వర్క్లో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మనం ఏం చూడాలి? ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే కామన్ సిలబస్. మనం ఎప్పుడైనా సరే ఈ 4 పేపర్స్ ఉన్నాయి కదా, ఈ 4 పేపర్స్లో కామన్ సిలబస్ ఏముంది అంటే మళ్ళీ రిపీట్ కాకుండా చదవకుండా ఓన్లీ ఓన్లీ వన్స్ చదవడానికి ట్రై చేయాలన్నమాట కామన్ సిలబస్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ పేపర్లో ఏంటి అంటే మనకి కరెంట్ అఫైర్స్ నుంచి స్టార్ట్ చేస్తే ఈ జియోగ్రఫీ ఉంటుంది, అలాగే హిస్టరీ కూడా ఉంటుందన్నమాట. హిస్టరీ, అలాగే పాలిటీ, ఇక ఇంగ్లీషు, అలాగే రీజనింగ్, ఇవన్నీ ఉంటాయన్నమాట. కామన్గా మనం గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ఎలా ఉంటుందో, అన్ని ఎగ్జామ్స్కి 150 మార్క్స్కి ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుందన్నమాట ఈ పేపర్ 1. సో ఇందులో ఏంటి అంటే మనం ఎక్స్ట్రాగా చదవకుండా ఉండడానికి ఏంటి అంటే పేపర్ 2లో ఆల్రెడీ ఇండియన్ హిస్టరీ ఉంటుంది, తెలంగాణ హిస్టరీ ఉంటుందన్నమాట. సో మనం ఇందులో మళ్ళీ సపరేట్గా చదవాల్సిన అవసరం లేదు. సో కామన్ ఉన్న సబ్జెక్ట్ని ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట. కామన్ సబ్జెక్ట్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. ఈ పేపర్ 1లో మార్క్స్ వస్తాయి, పేపర్ 2లో మార్క్స్ వస్తాయి అన్నమాట. పాలిటీ కూడా పేపర్ 2లో ఉంది, ఇండియన్ పాలిటీ అనమాట. సో కామన్గా ఉన్న సబ్జెక్టు పైన ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఫస్ట్ హిస్టరీ ఉంటుంది, అలాగే
పాలిటీ ఉంది అనమాట. సో ఇందులో మనకు కామన్ ఉన్న సబ్జెక్టు పేపర్ 2లో ఉంటుంది. అలాగే ఇందులో కల్చర్ ఆఫ్ తెలంగాణ అని కూడా ఉంటుందన్నమాట. కల్చర్ ఆఫ్ తెలంగాణ ఆర్ తెలంగాణ హిస్టరీ సిలబస్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఇది మనం ఫస్ట్ ఏంటిదంటే కామన్ సిలబస్ని ఎక్కువ ఫోకస్ చేయాలి. కామన్ సిలబస్ ఏముందో ఐడెంటిఫై చేసి సో అది ఎక్కువ అంటే దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనమాట. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే మనకు ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, అలాగే పాలిటీ. సో ఇది మనకి ఫస్ట్ పేపర్లు. అయితే పేపర్ 1 గురించి చూసుకున్నట్లయితే మనం నార్మల్గా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతాం. ఇది కంపల్సరీ చదవాల్సిందే, ఇందులో ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే జియోగ్రఫీ, ఈ రీజనింగ్, ఇంగ్లీష్ ఇవన్నీ మనకి కొంచెం ఈజీగానే ఉంటాయి అన్నమాట. సో హిస్టరీ, ఈ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, పాలిటీ ఇవన్నీ మనం కామన్ ఉన్న సిలబస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి. నేను చెప్పాలనుకున్న పాయింట్ ఇది అనమాట, కామన్ సిలబస్. ఇది ఫస్ట్ పాయింట్. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటిదంటే కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట. కొన్ని సబ్జెక్ట్స్లో సిలబస్ అనేది ఎక్కువ ఉంటుంది, బట్ మార్క్స్ మాత్రం మనకి తక్కువ వస్తాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 2 చూసుకుందాం. పేపర్ 2లో ఏంటి అంటే ఇండియన్ హిస్టరీ ఉంటుంది, అలాగే తెలంగాణ హిస్టరీ ఉంటుంది. ఇది మొత్తం 50 మార్క్స్. నెక్స్ట్ పాలిటీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ పాలిటీ సబ్జెక్ట్, ఇది 50 మార్క్స్. నెక్స్ట్ సోషల్ సంథింగ్ ఉంటుంది. సో ఇందులో ఈచ్ వన్ 50 మార్క్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇండియన్ హిస్టరీ చూసుకున్నట్లయితే చాలా పెద్ద సిలబస్ అనమాట ఇండియన్ హిస్టరీ అనేది, బట్ మార్క్స్ మాత్రం మనకి ఎన్ని వస్తాయి, 50 మార్క్సే వస్తాయి. ఇక తెలంగాణ అంటే 50 మార్క్స్ కూడా రావు, 50 మార్క్స్లో షేరింగ్ ఉంటుంది. ఇండియన్ హిస్టరీకి షేరింగ్ ఉంటుంది, తెలంగాణ హిస్టరీకి షేరింగ్ ఉంటుంది అనమాట. సో 25 to 30 రావచ్చు, ఎలా మనం చెప్పలేమన్నమాట దాన్ని బట్టి. సో సిలబస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో సిలబస్ ఎక్కువ ఉండి మార్క్స్ తక్కువ ఉన్న దానిపైన అసలు మనం ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. అంటే చేయాలన్నీ ప్రిపేర్ అవ్వాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నప్పుడు. కాకపోతే ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ అంటే టైం తక్కువ ఉన్నప్పుడు మనం ఫస్ట్ దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే తక్కువ సిలబస్ ఉండి ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసే దానిలాగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే తెలంగాణ ఫార్మేషన్ హిస్టరీలో ఇది 4th పేపర్ అనమాట. ఈ 4th పేపర్లో మనకు ఏకంగా 150 మార్క్స్ వస్తున్నాయి. సేమ్ ఇండియన్ హిస్టరీ కంటే చాలా తక్కువ సిలబసే ఉంటుంది. ఇండియన్ హిస్టరీ కంటే ఇది తెలంగాణ ఫార్మేషన్ అనేది చాలా తక్కువ సిలబస్ అనమాట. దీంతో కంపేర్ చేస్తే తక్కువ వస్తుంది. సేమ్ ఇదే సిలబస్ని చదివితే మనకి ఒక 25 to 30 మార్క్స్ వస్తున్నాయి. అదే మనం తెలంగాణ మూమెంట్, ఈ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అని చదివితే మనకి ఏకంగా 150 మార్క్స్ వస్తున్నాయి అనమాట. సో మనకు 150 మార్క్స్కి ప్రిపేర్ అవ్వడం బెటరా, అలాగే 30 మార్క్స్ ప్రిపేర్ అవ్వడం బెటరా? 150 మార్క్స్కి ప్రిపేర్ అవ్వడమే బెటర్. అందుకే మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే తెలంగాణ ఫార్మేషన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీ కంటే మనం తెలంగాణ ఫార్మేషన్ హిస్టరీ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇది సెకండ్ పాయింట్ అనమాట. ఫస్ట్ వచ్చేసి కామన్ సిలబస్ చూసుకొని దానిపైన ఎక్కువ మార్క్స్ వచ్చేలాగా మనం దానిపైన ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ ఏ పేపర్ ప్రిపేర్ అవ్వాలి. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి ఏ పేపర్ ప్రిపేర్ అవ్వాలి. నా సజెషన్ ఏంటి అంటే ఫస్ట్ తెలంగాణ ఫార్మేషన్ హిస్టరీ కంప్లీట్ చేసుకోండి. తెలంగాణ ఫార్మేషన్ హిస్టరీ కంప్లీట్ చేసుకున్న తర్వాత పేపర్ 1కి వెళ్ళండి. పేపర్ 1కి వెళ్తే మనకు అందులో అన్నీ కవర్ అవుతాయి. ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఇండియన్ పాలిటీ, తెలంగాణ హిస్టరీ, అలాగే కరెంట్ అఫైర్స్, జియోగ్రఫీ, ఇక ఇంగ్లీషు, రీజనింగ్, ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవి ఉంటాయన్నమాట. మామూలుగా కామన్ ఉన్న సబ్జెక్ట్ చూసుకొని నెక్స్ట్ పేపర్ 1 ప్రిపేర్ అవ్వండి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక ఇండియన్ హిస్టరీ, ఎకనామీ. చాలామంది ఎకనామీ అంటే చాలా భయపడుతున్నారు. అట్లేం లేదు, ఎకనామీ కూడా చాలా మంచి సబ్జెక్ట్ అనమాట. ఒక్కసారి మీరు చదివి చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. ఎకనామీ కూడా మనం ఈజీగా 150లో ఈజీగా 100 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. టోటల్గా 600 మార్క్స్కి నేనైతే నాకున్న ఐడియాస్ని మాత్రమే షేర్ చేశాను. మీకు ఇలాంటి ఐడియాస్ ఏమైనా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.